తిరుమల శ్రీవారి ఆలయం వద్ద అపచారం జరిగింది. మాడ వీధుల్లోకే చెప్పులతో వెళ్లేందుకు అనుమతి ఉండదు. అలాంటిది ఏకంగా చెప్పులతో ఆలయంలోనికి ప్రవేశించేందుకు ఇద్దరు భక్తులు ప్రయత్నించారు. క్యూ లైన్లోనూ చెప్పులతోనే సదరు భక్తులు వచ్చినా అధికారులు పట్టించుకోలేదు. చివరకు గర్భగుడి వద్దకు వచ్చిన తర్వాత ఓ మహిళా పోలీస్ అధికారిని చూసి వారిని వారించింది. అప్పటి వరకు ఎన్నో చెక్ పాయింట్లు దాటుతూ వచ్చినా అధికారులు పట్టించుకోకపోవడంపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆలయ భద్రతా విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి చర్యలతో హిందువుల మనోభావాలు దెబ్బతింటాయన్నారు. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద అపచారం జరిగింది. మాడ వీధుల్లోకే చెప్పులు ఎలా లేకపోతే అలాంటిది ఏకంగా చెప్పులతో ఆలయంలోనికి ప్రవేశించేందుకు ఇద్దరు భక్తులు అయితే ప్రయత్నించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హేమంత్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హేమంత్, చెప్పండి, అసలు ఎన్ని సెక్యూరిటీ సెక్షన్స్ దాటుకొని వాళ్ళు లోపలికి రావడానికి గల కారణాలు ఏంటి? అసలు వాళ్ళు ఏమంటున్నారు? భారతి, ఏదైతే తిరుమలలో మొత్తం మీద అయితే మరోసారి ఏదైతే భద్రతా వైఫల్యం అయితే బయటపడిందనే చెప్పాలి. ఏదైతే పాదరక్షలతో శ్రీవారి ఆలయంలోకి వెళ్లేందుకు ఒక ముగ్గురు భక్తులు ప్రయత్నించారు. భక్తులు చెప్పులతో వెళ్లడాన్ని ఆలయ మహాద్వారం వద్ద అయితే భద్రతా సిబ్బంది అయితే గుర్తించడం జరిగింది. వారిని అక్కడే అడ్డుకోవడం జరిగింది. ఏదైతే వెంటనే పాదరక్షలను మహాద్వారం వద్ద వదిలేసి ఆలయంలోకి వెళ్లారు భక్తులు అంటే ఎలా వస్తున్నారు అన్న తీరును కూడా ఏదైతే భద్రతా సిబ్బంది పట్టించుకోకపోవడం వల్లే ఇదంతా జరిగిందనేసి చెప్పాలి. ఏదైతే విజిలెన్స్ అలాగే టీటీడీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో క్యూ లైన్లలో వచ్చేటప్పుడే భక్తులు ఏ విధంగా వస్తున్నారన్నది క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. అయితే ఎక్కడైతే అక్కడి నుంచి అంటే క్యూ లైన్ లో ప్రారంభం నుంచి వీరు చెప్పులతో రావడం అన్న దానిపైన ఇప్పుడు భక్తులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు మహాద్వారం వద్ద వరకు చెప్పులు వేసుకొని వస్తే అసలు ఎలా గుర్తించకుండా ఉన్నారు వీరంతా? అసలు సిబ్బంది ఏం చేస్తోంది? అదే భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నా కూడా పట్టించుకోవడం లేదన్నట్లుగా ఓ పక్క భక్తులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే సాధారణంగా అయితే ఈ శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు ఎవరైతే ఉంటారో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ గుండా లోపలికి అంటే క్యూ లైన్లలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. ఏదైతే వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద ఏదైతే భద్రతా సిబ్బంది భక్తులను అయితే తనిఖీ చేస్తూ వస్తారు. కామన్ గా అయితే వారి వద్ద సెల్ ఫోన్స్ కానీ నిషేధిత వస్తువులు కానీ పాదరక్షలు ఏవైనా సరే ఉంటే వాటిని అడ్డుకొని అక్కడనే స్వాధీనం చేసుకొని తర్వాతనే స్వామివారికి దర్శనం కోసం పంపిస్తూ ఉంటారు సహజంగా. కానీ ఈ రోజు ఉదయం మాత్రం కొంతమంది భక్తులు ఎవరైతే ఉన్నారో వీరు పాదరక్షలతోనే మహాద్వారం వరకు రావడం అన్నది ఇప్పుడు కలకలం రేపుతోంది. ఏదైతే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద భద్రతా సిబ్బంది దీన్ని గుర్తించకపోవడం వల్లనే ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారన్నట్లుగా తెలుస్తోంది. అయితే మహాద్వారం వద్ద ఉన్న సిబ్బంది ఈ విషయాన్ని గమనించడం అలాగే వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. అక్కడే పాదరక్షలు వదిలి ఆలయంలోకి అయితే వారిని పంపించడం జరిగింది. మొత్తం మీద చూస్తే అంటే ఏదైతే కలియుగ ప్రత్యక్ష దైవం అనేటువంటి తిరుమలేశుని దర్శనానికి సామాన్యంగా సహజంగా అయితే తెలుగు 2 రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అలాగే దేశ విదేశాల నుంచి కూడా భక్తులు అధికంగా వస్తూ ఉంటారు. ఎంతో నిష్ఠతో భక్తిభావంతో శ్రీనివాసుని దర్శించుకునేందుకు భక్తులు ఇట్లు తెలుగు రాష్ట్రాల నుంచి కాక విదేశాల నుంచి కూడా వస్తుంటారు. ఇలాంటి వందల మంది వేల మంది ప్రతిరోజు భక్తులు దర్శనం చేసుకునే ఏదైతే తిరుమలలో అంటే ఇలాంటి సంఘటన జరగడం అన్నదే కొంత హిందూ సంఘాలు కావచ్చు అలాగే భక్తులు కొంత దీనిపైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 2-3 సార్లు జరిగిన అపచారాలు ఏవైతే ఉన్నాయో గతంలో జరిగిన భద్రతా సిబ్బంది వైఫల్యం ఏదైతే ఉందో దీనిపైన ఇప్పటికే ఎన్నో సార్లు ఈవెన్ భక్తులు కూడా అసంతృప్తి అయితే వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనపడుతూనే వస్తోంది. ఇప్పటికి కూడా అంటే ఈ రోజు కూడా జరిగిన ఏదైతే ఈ వైఫల్యం అన్నది ఎవరైతే విజిలెన్స్ అవ్వచ్చు అలాగే టీటీడీ ఉద్యోగులు అవ్వచ్చు వీరి వైఫల్యం వల్లనే ఈ రోజు ఇలాంటి సంఘటన జరగడం అన్న దానిపైనే భక్తులు కొంత ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తూ వస్తున్నారు. మొదటి నుంచి అంటే ఏదైతే భద్రతా సిబ్బంది ఉంటుందో భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే ఇలా జరిగిందనేసి చెప్పడం జరుగుతుంది. ఇటీవల కాలంలో ఏదైతే తిరుమల కొండ పైన కానీ కొండ కింద పైన కానీ కొన్ని అపచారాలు వెలుగులోకి రావడం దీనిపైన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొన్న కొండపైన మద్యం బెల్ట్ షాప్ అవ్వచ్చు తర్వాత బిర్యానీ తీసుకెళ్లడం అలాగే సిగరెట్లు వంటివి కొండపైన దర్శనం ఇచ్చాయి. ఇవన్నీ భద్రతా సిబ్బంది వైఫల్యాలు కావడమే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటి ఘోర అపచారాలు అనేది జరగడం అనేది ఖచ్చితంగా
టీటీడీ నిర్లక్ష్యమే, ఎవరైతే టీటీడీ సిబ్బంది ఉన్నారో వీళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఇది జరుగుతోంది. ఏకంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి మహాద్వారం వరకు చెప్పులతో వచ్చారు అంటే దీని మీద ఎలాంటి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. ఇప్పటికీ ఇలాంటి సంఘటనలు జరిగినా కూడా ప్రతిసారి ఎవరైతే కట్టుదిట్టమైన భద్రత ఉండే క్యూ కాంప్లెక్స్ లో కూడా భక్తులు చెప్పులు వేసుకొని తిరగడం అన్నది ఇది కొంత అపచారంగా భావించాలి. ఎవరైతే దీనికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నట్లుగా భక్తులు అలాగే హిందూ సంఘాలు అయితే ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నాయి. భారతి, హేమంత్, తప్పు చేసిన వారి పరిస్థితి ఏంటి, వారు ఏమంటున్నారు? ఇప్పటికీ అంటే విజిలెన్స్ సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో వీరి వైఫల్యం వల్లనే మొత్తం మీద ఈ సంఘటన జరిగిందనే చెప్పాలి. తనిఖీలు చేయకుండానే, అంటే తనిఖీలు సహజంగా అయితే క్యూ లైన్ ఎంట్రన్స్ వద్ద ఖచ్చితంగా ప్రతిసారి ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించాలి. అయితే భక్తులను క్యూ లైన్లలో తనిఖీలు చేయకుండానే వదిలేస్తున్నారనేది ఈ జరిగిన సంఘటన ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు ఉదయం జరిగిన సంఘటనతో స్పష్టమైందనే చెప్పాలి. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ నుంచి శ్రీవారి దర్శనానికి వచ్చే కొందరు భక్తులు ఇలా చెప్పులతో మహాద్వారం వరకు వచ్చారు అంటే ఇక్కడ ఖచ్చితంగా విజిలెన్స్ సెక్యూరిటీ వైఫల్యమే అనేది మరోసారి బయటపడిందనే చెప్పాలి. ఎవరైతే ఉన్నారో అంటే ఈ సిబ్బందిని ఖచ్చితంగా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే భక్తులు ఉన్నారో అంటే ఈ భక్తులు ముగ్గురు ఉన్నారో వీరిపై కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలనేసి చెప్పడం జరుగుతుంది. ఏదైతే కామన్ గా అయితే క్యూ లైన్లలో భక్తులు తనిఖీ చేసిన తర్వాత మాత్రమే లోపలికి వదులుతారు. అయితే ఇక్కడ అలాంటిది ఏమి కనపడకుండానే అంటే చెప్పులు వేసుకొని వచ్చినా కూడా వీరు పట్టించుకోకపోవడం వల్లనే ఇదంతా జరిగిందన్నది ఇప్పుడు బయటకు వస్తున్న సమాచారం. దీన్ని టార్గెట్ గా అంటే ఎవరైతే దీనికి బాధ్యులు ఎవరైనా ఉన్నారో విజిలెన్స్ సెక్యూరిటీ వైఫల్యం అనే ఇదంతా జరిగింది. వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. భారతి, రైట్ హేమంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.